నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అఖిల భారత పద్మశాలి మహాసభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతన్నలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చామో నేతలకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తామన్నారు. సోనియా జరిపించిన కులగణను బీజేపీ తొక్కిపెట్టిందన్నారు. కాంగ్రెస్ చేసిన కులగణను బీజేపీ బీఆర్ఎస్ తప్పుపడుతుందని, లెక్కలో తేడా ఉంటే నిరూపించాలని సవాల్ విసిరారు. కులగణన సర్వేను పకడ్బందీగా నిర్వహించామన్న సీఎం బలహీన వర్గాల హక్కులను కాలరేయాలని చూస్తున్నారన్నారు. కేసీఆర్ సర్వే కంటే తమ లెక్కలో బీసీలు 6% ఎక్కువగా తేలిందన్నారు. నేను ఈ వేదిక మీద నుంచి సూటిగా అడుగుతున్న బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళని, లెక్క తప్పన్నుడు కాదు, ఎక్కడ తప్పుందో మీరు చూపించండి అని నేను సవాల్ విసిరిన శాసనసభలో. తోక ముడిసిండ్రు, ఉరికిపోతారాడ నిలబడతారు, ఈ లెక్క తప్ప అంటారు. చూపిత్రాడు నేను దగ్గరకు పోతే ఇంకా కొంచెం ఆ సూటు ఉరుకుతారు తప్ప ఆ లెక్క ఎక్కడ తప్పుందో చెప్పడం లేదు. ఎందుకంటే ఇవాళ ఈ లెక్క పక్కాగా తేలి రేపు అసెంబ్లీలో తీర్మానం చేసి చదువులో, విద్య, ఉద్యోగంలో, రాజకీయాలలో 42% రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీలో నేను తీర్మానం చేస్తే అది నరేంద్ర మోడీ గారి మెడ మీద కత్తిలా వేలాడుతుంది. ఈ బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ వస్తే వీళ్ళు అధికారంలో వాటా అడుగుతారని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఈ లెక్క తప్పని ఒక తొండి మాటలు చేస్తున్నారు. ఇవాళ నేను చేసిన లెక్క సరిగ్గా అని తేలి 42% రిజర్వేషన్లు పెంచి విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయాలలో మీ చైతన్యం పెరిగి మీ అవకాశాలు వస్తే రేపు మన పరిపాలన, మన నిర్ణయాలు మనమే తీసుకుంటే బలహీన వర్గాలకు హక్కు వస్తుంది. వాళ్ళ హక్కులను కాలరాయాలి, వాళ్ళ గొంతును నులిమేయాలని ఈరోజు కుట్ర జరుగుతుంది. సోదరులారా, మీరు ఆలోచన చేయండి. ఈరోజు ఈ లెక్క తప్పు చేస్తే నాకేమైనా లాభం వస్తుందా? చంద్రశేఖరరావు గారి సమగ్ర కుటుంబ సర్వేలో తేల్చిన లెక్క 51%. కానీ మీ సోదరుడు రేవంత్ అన్న చేసిన సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉద్యోగ, కులగణన సర్వేలో 56.33% లెక్క తేల్చి దాదాపుగా 6% పెంచి నేను లెక్క చూపించిన. చంద్రశేఖరరావు గారు ఉన్నత కులాలది 21% అని లెక్క తేలిస్తే నేను పెట్టిన లెక్కలలో 15.28% అని లెక్క తేలింది. ఈ రకంగా పక్కా లెక్క నేను తేలిస్తే ఈరోజు ఆ లెక్కను తప్పంటుండ్రు. ఒకవేళ ఈ లెక్కన పక్కన పెడితే మీకు 42% రిజర్వేషన్ ఎట్లొస్తుందో మీరు చెప్పండి అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. మిమ్మల్ని సూచన చేయమని అడుగుతున్నా. వేదిక మీద ఉన్న పెద్దల్ని ఆలోచన చేయమని అడుగుతున్నా. చదువుకున్న వాళ్ళని విశ్లేషించమని. నారీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన మహిళా వైద్యులు, పోలీసు మహిళలు క్రికెట్ లీగ్ టోర్నమెంట్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ స్పోర్ట్స్ చైర్మన్ శివసేన రెడ్డి, పోలీసు సూపరింటెండెంట్ శిరీష రాఘవేంద్ర పాల్గొన్నారు. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డును కూడా ఇదే వేదిక మీద పొందిన కీర్తనకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. మిగిలిన మహిళలు ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వాలు క్రీడలను అసలు పట్టించుకోలేదని, మనం ఆరోగ్యంగా ఉండాలంటే అవసరమైనవి క్రీడలే అని పేర్కొన్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులకు, క్రీడలకు ప్రాధాన్యత ఇస్తుంది అన్నారు. సహకారాలు అందించడానికి నేనున్నాం. కాకపోతే మన అందరం ప్రతి గ్రామంలో మీరు ఏ గ్రామాలు మీ విలేజ్లు ఉన్నాయో, మీ విలేజ్ కి సంబంధించిన మీ గ్రామాలలో ఉన్న గ్రౌండ్స్ లేకపోతే గ్రౌండ్ కేటాయించిన ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. వాటిని అభివృద్ధి చేసే మార్గంలో మీరు అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే హెల్దీ తెలంగాణ, మీరు అందరూ డాక్టర్స్, ఎంతో మంది సర్వీస్ చేస్తారు. దాంతోపాటు నారీ అనే కార్యక్రమం ద్వారా కీర్తన గారు కూడా ఒక అమ్మాయి వేరే స్టేట్స్, ఎందుకంటే చాలా మంది చాలా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి, వారికి వెళ్ళలేని పరిస్థితుల్లో కొన్ని అసోసియేషన్ సపోర్ట్ తక్కువ ఉండదు. గవర్నమెంట్ నుంచి మేము కొంత సపోర్ట్ చేస్తాం. అది కూడా సరిపోని వాళ్ళకి ఇటువంటి అసోసియేషన్ ముందుకు రావడం వల్ల రాబోయే రోజుల్లో మీరందరూ స్పోర్ట్స్ ఈవెంట్స్ సైడ్ దృష్టి మరల్చే విధంగా మీ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ప్రజలకు చెప్పండి. ఐఎమ్ రియలీ హ్యాపీ a leader like Shivsena Reddy Garu taking great initiative and supporting young girls and young boys and who are really practicing and performing for other tournaments ahead. Really happy, and he given 2-3 proposals, and of course we given 10 proposals to take this forward, and appreciating once again Dr. Nari Charitable Trust. It's really a great trust for encouraging many working professionals as like doctors, police officers, and many. And also I request
Dr. Nari Foundation chairman and board members to include our political leader women also next season. We here along with women doctors and police personnel. This is an excellent opportunity for working women to show their talent as sports person. Sports is the key to fitness and this is what we wanted to promote. And sports can be a medium for your well-being. That is very important. ట్రెండీ ఫ్యాషన్స్లో కనిపించే యువతులు రెట్రో స్టైల్ అవుట్ఫిట్స్లో వావ్ అనిపించారు. వినోదభరితమైన ఆటపాటలకు హార్లెస్ రెట్రో రాయల్ వేదికైంది. టీఏసీపీఏ అప్పర్ జంక్షన్లో ఉన్న హార్లెస్ ఫైన్ బేకింగ్లో వేడుకలను ఉత్సాహంగా నిర్వహించింది. సాధారణ వేడుకకు భిన్నంగా సాగిన ఈ రెట్రో థీమ్ ప్రత్యేకంగా నిలిచింది. ఉల్లాసమైన వినోదంతో పాటు మహిళలు యువతులు టారో కార్డు రీడింగ్లు, నెయిల్ ఆర్ట్ వంటి ఆకర్షణీయమైన కార్యక్రమాలు జరిగాయి. హార్లెస్ ఇండియా ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సీఈఓ సురేష్ నాయక్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ విద్యార్థులకు అద్దె భవనాలను కాకుండా సొంత భవనాలను నిర్మించాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి హాస్టల్ సమస్యల కోసం ధర్నా చేపట్టారు. ప్రభుత్వ హాస్టళ్లకు, గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. హాస్టల్ నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యం మానుకోవాలని హెచ్చరించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పేదల ఇండ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు హాస్టల్, స్కూల్స్ నిర్మాణాలకు ఉపయోగించాలని ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో 100 హాస్టల్ ఉన్నాయి, కాలేజ్ హాస్టల్. ఒక్కదానికి కూడా సొంత భవనం లేదు. దాదాపు 70 గురుకుల పాఠశాలలు ఉన్నాయి, ఒక్కదానికి కూడా సొంత భవనం లేదు. ప్రభుత్వ ఆఫీసుల్లో సొంత భవనం లేని ఆఫీస్ ఏదైనా ఉన్నదా? సొంత భవనం, ఎమ్మెల్యేలకు సొంత భవనం, మంత్రులకు సొంత భవనం, ఆఖరికి జైలు కూడా సొంత జైలు. ఏ దానికి కూడా అద్దె భవనం లేదు. మా అగ్వ దొరికిన మా బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టళ్లకు సొంత భవనం లేకుండా అద్దె భవనాలు తీసుకొని 3 ఏళ్ల దాకా అద్దె కట్టడం లేదు. దీంతో అద్దె యజమానులు గొడవలు చేస్తున్నారు. అందుకే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. జాగాలు ఇస్తలేరు, మనకు అమ్ముకుంటున్నారు. ఇప్పుడు జాగాలను అమ్ముకుంటారు, పేదగడతారు హాస్టల్. అందుకే ప్రభుత్వ స్థలాలు అమ్మొద్దు, ఆ స్థలాలు మా హాస్టళ్లు, గురుకులాలు కట్టేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నా. హైదరాబాద్ పరిశ్రమల కారణంగా వెలువడుతున్న కాలుష్యాలకు వ్యతిరేకంగా బాచుపల్లి ప్రాంత వాసులు నిరసనకు దిగారు. బొల్లారం కోడెల నుంచి బాచుపల్లి కోడెల వరకు ర్యాలీ నిర్వహించారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి భవిష్యత్తు తరాలకు కాలుష్య రహిత వాతావరణాన్ని అందించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. కాలుష్య కారక పరిశ్రమలను వెంటనే జనవాసాలకు దూరంగా తరలించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఇక్కడ ఎన్నో కాలనీలు ఉన్నాయి. ఈ చుట్టుపక్కల బాచుపల్లి సరౌండింగ్ లో ఆనుకుని ఉన్న బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియా నుంచి ఎన్నో గాలి నుంచి వచ్చే వ్యవస్థలు కానీ అవన్నీ ఎన్నో ఇబ్బందికరంగా మారినాయి. 2024కి జీవో ఉంది. ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీలన్నీ తరలి వెళ్ళిపోవాలని చెప్పి 2024 లాస్ట్ ఇయర్ అని చెప్పి జీవో కూడా ఉంది. అయినా కానీ వీటిలన్నిటిని ఉల్లంఘించి ఫ్యాక్టరీ వాళ్ళు ఇక్కడే ఇంకా దాని ఇండస్ట్రీలు నడుపుతున్నారు. దీనివల్ల ఎన్నో ఇబ్బందులు అవుతున్నాయి. మన గ్రౌండ్ వాటర్ అయితే టీడీఎస్ 3300 ఉంటుంది, గాలి వ్యవస్థ 400 ఉంటుంది గాలిదైతే. ఇట్లా ఎన్నో ప్రాబ్లంలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న పిల్లలకి కానీ పిల్లలు బ్లడ్ టెస్టులు చేపిస్తే దీనివల్ల పొల్యూషన్ వల్ల మీకు వస్తుందని చెప్పి డాక్టర్లు చెప్పడం కానీ, మాకు ఇంకా జ్వరాలు రావటం కానీ, ఫిట్స్ రావటం కానీ, పిల్లలకి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇట్లాంటి అన్ని సాల్వ్ అవ్వాలంటే ఇక్కడ నుంచి ఇండస్ట్రీలు తరలించాలి. ఇక్కడ ఉన్న వాయు కాలుష్యం ఏదైతే ఉందో అదంతా ఇమీడియట్ గా పీసీబీ వాళ్ళు కానీ, పీసీబీ బోర్డు వాళ్ళు కానీ, ఇక్కడున్న అధికారులు. ఈ ఇండస్ట్రియల్ వల్ల, ఈ పొగ వల్ల మా ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మాకు, వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. ఎప్పుడు జ్వరాలు, జలుబులు, దగ్గులు. వాళ్ళ ఆరోగ్యం బాగోలేకపోతే మేము ఇక్కడ ఉండేందుకు సార్? ఇచ్చినందుకైనా మాకు న్యాయం చేయాలి కదా.
ఆ పొగ వదలొద్దు అని ఎన్నో కంప్లైంట్లు ఇచ్చాం పొల్యూషన్ కి, ఎవ్వరు వినడం లేదు. వస్తున్నారు చెక్ చేస్తారు, ఏమీ లేదంటున్నారు, వెళ్ళిపోతున్నారు. సార్ గవర్నమెంట్ జియో పాస్ చేసింది. సో ప్లీజ్ సార్, మా అందరి రిక్వెస్ట్ ఒకటే, దయచేసి మాకు న్యాయం చేయండి. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ఉప్పల్ సర్కిల్ అభివృద్ధిలో నెంబర్ 1 స్థానంలో నిలవబోతుందన్నారు ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి. గత 10 ఏళ్లు ఉప్పల్ నియోజకవర్గంలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నచందంగా ఉందన్నారు. ఉప్పల్ రామంతపురం డివిజన్లలో దాదాపు 44 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్టుగా వెల్లడించారు. మంగళవారం జరగనున్న శంకుస్థాపన కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. నరేందర్ రెడ్డి గారు కూడా మా సీనియర్ నాయకులు మరి కార్పొరేటర్లతో ఒకసారి కలవడం జరుగుతుంది. తొందరలోనే 10 ఎకరాలల్లో ఉప్పల్ బగాయత్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కూడా మరి చేపట్టడానికి ఈరోజు ప్రభుత్వం సానుకూలంగా ఉంది. మంగళవారం రోజు మరి ఇన్ఛార్జ్ మంత్రి గారు శ్రీధర్ బాబు గారితో దాదాపు 43 కోట్ల రూపాయలతోని అభివృద్ధి కార్యక్రమాలు మరి శంకుస్థాపన చేయడానికి మరి శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా మరి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు మరి ఉప్పల్ నియోజకవర్గానికి మరి రాబోతుంది. మరి మల్టీ లెవెల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా ఈరోజు ప్రభుత్వం అనుకూలంగా ఉంది. అది కూడా తొందరలోనే పనులు ప్రారంభమవుతాయని ఈ సందర్భంగా ఏదైతే ఉప్పల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే అభివృద్ధి జరిగింది తప్ప మరి గతంలో 10 సంవత్సరాలల్లా ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. మరి వచ్చే నెల ముఖ్యమంత్రి గారే ఏదైతే ఎస్ఎన్డిపి మరి చెర్లపల్లి ఉందో, కాప్రా, చెర్లపల్లి, అదేవిధంగా అప్సిగూడల చిల్కనగర్ డివిజన్, ఇవన్నీ కూడా 101 కోట్ల రూపాయలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేతుల మీద మరి వచ్చే నెలలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం జరుగుతుందని గత 10 సంవత్సరాలుగా అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న ఈడ ఒక్క పని కూడా కాలే. అంటే ఏడేసిన గొంగడ ఆడనే ఉండే. మరి అన్ని సమస్యలు తెలిసిన రేవంత్ అన్న సీఎం అయినాక అన్న ఈడ కాంగ్రెస్ ఎమ్మెల్యే లేకపోయినా కూడా ఉప్పల్ నియోజకవర్గానికి అన్న ఈడ పనులు కావాలి, అభివృద్ధి పనులు కావాలి అనగానే మరి అన్న ఉప్పల్ నియోజకవర్గానికి నిధులు ఇచ్చిర్రు. మరి అవి జంక్షన్ల అభివృద్ధి కోసమే కావచ్చు, రోడ్ల కోసమే కావచ్చు, ఇంకా డ్రైనేజ్ కొత్త నిర్మాణం కోసమే కావచ్చు, మరి అన్న ఉప్పల్కి నిధులు ఇచ్చిర్రు. దాదాపు ఒక ఏడాదిలా 200 కోట్ల రూపాయల నిధులు ఇచ్చిర్రు. 43 కోట్ల నిధులతోటి మరి మన జిల్లా ఇన్ఛార్జ్ అయిన శ్రీధర్ బాబన్న గారు మరి మలక్పేటకు చెందిన బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కుటుంబాన్ని ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. కృష్ణారెడ్డి మనవడు కనిష్క్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మోసరాంబాగ్లో ఉన్న వారి నివాసానికి వెళ్లిన కవిత ప్రకట సానుభూతి తెలియజేశారు. కనిష్క్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మేడ్చల్ జిల్లా పోచారంలో ఎక్సైజ్ పోలీసులు హల్చల్ చేశారు. ఐటీ కారిడార్ పిఎస్యూ పరిధి వెంకటాద్రి టౌన్షిప్లోని స్వాతిరెడ్డి గర్ల్స్ హాస్టల్ వద్ద గట్కేసరి ఎక్సైజ్ పోలీసులు కాసేపు హడావుడి చేశారు. హాస్టల్ యజమాని రాజిరెడ్డిపై బెదిరింపులకు పాల్పడుతూ వారి వాహనంలో ఎక్కించుకుని తీసుకుపోయే యత్నం చేశారు ఎక్సైజ్ పోలీసులు. అయితే హాస్టల్లోని గర్ల్స్ అడ్డుకోవడంతో రాజిరెడ్డిని వదిలేసి వెళ్లారు. హాస్టల్ సిబిఎస్ ఫంక్షన్ హాల్ ఉండగా ఫంక్షన్ వద్ద టపాసులు పీల్చారు. అవి ఎగురొచ్చి హాస్టల్లో పడడంతో హాస్టల్ గర్ల్స్ భయానికి గురయ్యారు. దీంతో యజమాని రాజిరెడ్డి వెళ్లి అడిగినందుకు ఎక్సైజ్ పోలీసులు ఫంక్షన్ హాల్ వరకే సపోర్ట్ చేస్తూ హాస్టల్ యజమాని రాజిరెడ్డిని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో హాస్టల్ యజమాని ఎక్సైజ్ పోలీసులపై టౌన్షిప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సిబిఎస్ కన్వెన్షన్ నుంచి బాంబ్స్ వచ్చినాయి. బాంబ్స్ వచ్చి ఇంటి ముందు పడ్డాయి. సిబిఎస్ ఫంక్షన్ హాల్ సెక్యూరిటీకి చెప్పడం జరిగింది. చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చేసాను. అయినా కూడా అతను చెప్తా అన్నాడు, చెప్పలే. మళ్ళీ 10 నిమిషాలకు మళ్ళీ వచ్చేసి మళ్ళీ పడేసరికి పిల్లలంతా భయభ్రాంతులై ఉరికిండ్రు. మళ్ళీ నేను పోయి అడగడం జరిగింది. ఆ క్రమంలో ఎక్సైజ్ సిఐ అట, నేను పోలీసు వాళ్ళే అనుకున్నాను, ఇంకా ఇద్దరు డ్రెస్సులు ఉన్నారు కాబట్టి. సార్ జరిగిందంటే నేను చెప్తున్న క్రమంలో అయితే ఏమైతే రాబాయి ఫంక్షన్ హాల్ నుంచి పడతాయి, నువ్వు ఇక్కడ ఎందుకు ఇల్లు కట్టుకున్నావు, హాస్టల్ ఎట్లా నడిపిస్తావు, నువ్వు ఇక్కడ హాస్టల్ ఏ పర్మిషన్ ఉందో హాస్టల్ పెట్టావు, అట్లా కదండి. నేను ఆర్టీ పేషెంట్ను, నాకు ఆ సపోర్ట్కు నేను చనిపోయేటోని. బాధ్యులు ఎవరు?
మా పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొస్తుంటే కూడా నా ఎంబటి వచ్చి నన్ను నా ఇంటి ముంగడికి వచ్చి సిఐ సిబ్బంది నా గల్లబట్టి కొంచెం తీసుకుపోయి కన్వెన్షన్లు తీసుకుపోయి ఆ చెకింగ్ చేసుకుని క్రమంలో మా పిల్లలు వచ్చి నాకు వస్తే అసలు ఏంటి ఎక్కడికి బండి లేడు, మళ్ళీ ఇంకెక్కడ తీసుకుపోయాను, ఎక్కడ తీసుకుపోతున్నారు అని అడిగొస్తే మా పిల్లల్ని వెళ్ళగొట్టి నువ్వెవరు వెళ్ళి అందరూ వెళ్ళిపోయి ఇక్కడ ఉండొద్దని అనుకుంటాను. మేము నా ఇంటి ముంగడికి వచ్చి నా భార్యను, నన్ను, నా కొడుకులను నా గల్లబట్టి తీసుకుపోయి నన్ను లోపడేయడం జరిగింది. నాకు న్యాయం కావాలి. నేను హార్ట్ పేషెంట్ను. మార్చి 14 జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేడ్చల్ జిల్లా బోడుపల్లో వంగరి సాయి కుమార్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించి పార్టీ జెండాను ఆవిష్కరించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్య భూమిక పవన్ కళ్యాణ్ పోషించారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జనసేన పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని, తెలంగాణలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి జన సైనికులమంతా మేము కృషి చేస్తామని చెప్పారు. అబ్దుల్లాపూర్ మెట్ కుంట్లూరులోని నారాయణ బాసర ఐఐటి క్యాంపస్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. దీంతో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నారాయణ ఐఐటి క్యాంపస్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. విద్యార్థులకు వాంతులు విరోచనాలు కావడంతో కళాశాల యాజమాన్యం వైద్యులను పిలిపించారు. ఓఆర్ఎస్, కొబ్బరి బండంతో కూడిన ఉపశమనాలు కలిగిస్తున్నారు. ఇక కాలేజీ ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. తమ పిల్లలను చూడనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. క్లారిటీగా చెప్తే వంటలు అవన్నీ మంచిగా ఉంటే పిల్లల్ని ఉంచుతారు, లేకపోతే ఆల్రెడీ చాలామంది వేరే కాలేజ్లో జాయిన్ అయిపోయారు. సో మిగతా వాళ్ళు కూడా ప్లానింగ్లో ఉన్నారు. కొంచెం మీరు కూడా ఇంట్రెస్ట్ పెట్టి ఫుడ్ ఎక్కడైతే ప్రిపేర్ చేస్తున్నారో వాళ్ళకి కూడా కొంచెం వార్నింగ్ ఇస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ పిల్లలు అయితే ఉంచారు కదా సార్, ఇలాగా లక్షల ఫీజు కడుతున్నాం కదా మేము. ప్రాబ్లం అంటే వాంటింగ్ అది వస్తానే ఏం చేస్తుంది, స్టమక్ పెయిన్ వస్తుందని జస్ట్ ఇప్పుడు బయటకు తీసుకెళ్ళి మెడిసిన్ ఇప్పిస్తా అని చెప్తున్నాను. నైట్ అసలు సరిగ్గా డైజెస్ట్ కాక వామిటింగ్స్ వచ్చేసి ఆల్మోస్ట్ సగం మందికి ఇట్లా 800 to 900. మేడ్చల్ జిల్లా కీసరలో భారీ చోరీ జరిగింది. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నగరంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇంటి యజమాని ఊరికి వెళ్లడంతో దొంగలు రెచ్చిపోయారు. ఇంటి తాళాలు పగలగొట్టి 16 తులాల బంగారు ఆభరణాలు, 40 తులాల వెండి, 20,000 నగదు దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు.